శ్రీ మహాగణాధిపతయే నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అస్మత్ గురుదేవులు శ్రీ గోపానంద గురుదేవతాభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఈ వారం అనగా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర బహుళ ద్వాదశి నుంచి వైశాఖ శుద్ధ చవితి అనగా మే 5వ తారీఖు నుంచి మే 11, 2024 వరకు రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చెప్పాలంటే 8వ తారీఖు నాడు 8/5/2024 నాడు అమావాస్య, ఆ మర్నాడు 9వ తారీఖు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. తర్వాత తదియ నాడు అనగా 10వ తారీఖు నాడు అనమాట అక్షయ తదియ. సింహాచలంలో సింహాచలేశ్వరుడికి వరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడాను ఎవరెవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా సింహాచలానికి వెళ్ళి స్వామివారి యొక్క నిజరూపాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. ఇకపోతే ఈ వారంలో ముఖ్యంగా అన్నమాట గ్రహాలన్నీ కూడాను ఎక్కడనే ఉంటున్నాయి. కాకపోతే ఒక్క బుధుడు మాత్రం మీనం నుంచి మేషానికి 6వ తారీఖు నాడు ప్రవేశిస్తాడు. మేషంలోకి 6వ తారీఖు నాడు ప్రవేశిస్తారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి యొక్క గ్రహ స్థితిని మనం చూద్దాం. మేషంలో శుక్రరవులు 6వ తారీఖు నుంచి బుధుడు, ఆ తర్వాత వృషభంలో బృహస్పతి, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు బుధ కుజుడు. బుధుడు 5వ తారీఖు వరకు కూడాను పూర్తిగా బుధుడు కూడా అన్నమాట ఈ యొక్క మీన రాశిలో ఉంటాడు. ఇది ఈ వారం. ఇకపోతే చంద్రగమనం. చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మిథున రాశి మృగశిర నక్షత్రం వరకు కూడాను చంద్రుడు ప్రయాణిస్తాడు. ఈ 4 రాశుల్లోనూ చంద్రుడి యొక్క గమనం ఉంటుంది. ఇక మనం ముఖ్యంగా గనక చూసినట్టయితే ఇప్పుడు అన్నమాట కర్తరి వచ్చింది. దాని నుంచి అన్నమాట కొత్త కన్స్ట్రక్షన్స్ కానీ వివాహాలకు కానీ ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇకపోతే అన్నప్రాసనాలు అక్షరాభ్యాసాలకు మాత్రం నక్షత్రము తిరిగి చూసుకునేసి చక్కగా చేయవచ్చు. ముఖ్యంగా అక్షయ తది నాడు అన్నమాట ఆ రోజున అక్షరాభ్యాసం చేసిన పిల్లలకి తర్వాత ఏదైనా కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినట్టే వివాహము ఇళ్ళ ప్రారంభం కాదు. అక్షయ తది నాడు ఏ పని మొదలుపెట్టినా కూడాను అక్షయంగా జరుగుతుంది. అక్షయ తదియ అంటే బంగారం కొనుక్కోవటం కాదు, మనకి అక్షయంగా పుణ్యం వచ్చేట్టుగా దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి ఆ రోజున వీలైనంత వరకు ఎండలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు చక్కగా చల్లటి మంచినీళ్లలో పంచదార కానీ బెల్లం కలిపి పానకం కానీ లేదా మామిడికాయల రసం కలిపిన నీళ్లు కానీ ఏది చేతైతే పండ్ల రసాలతో సహా అది గనక ప్రజలకు అందించినట్లయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యాలు వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అక్షయ తది బంగారం కొంటే అక్షయం ఏం కాదు. కాకపోతే ఉన్నవాళ్ళు చేతైన వాళ్ళు కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు బంగారం రేటు కాస్త తగ్గుతున్నది కాబట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు కొనుక్కోండి. కానీ బంగారం కొనుక్కోలే బాధపడద్దు, దానాలు చెయ్యండి, చక్కగా భగవంతుడిని ప్రార్థించండి. ఇది అక్షయ తది నాడు మనం చేయవలసినటువంటి యొక్క ముఖ్యమైన కార్యక్రమం. ఈ అక్షయ తది 10/5/2024 శుక్రవారం నాడు వస్తుంది. శుక్రవారం నాడు అక్షయ తది. ఇక మేషాది రాశుల యొక్క ఫలితాలు చూద్దాం మనం. మేషరాశి వారికి జన్మంలోనే శుక్ర రవి సంచారం, 6వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం కూడా మేషరాశిలో జరుగుతుంది. ద్వితీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, షష్టమంలో కేతువు, ఆ తర్వాత ఏకాదశంలో శని,
ద్వాదశం అంటే ఏ స్థానంలో రాహు బుధ కుజుడు. బుధుడు 6వ తారీఖు వరకు కూడాను వ్యయంలోనే ఉంటాడు. ఆ తర్వాత జన్మానికి వస్తాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి చూసేటప్పటికెల్లాను ఈ రాశి వారికి ద్వితీయ గురువు, షష్టమ కేతువు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. చక్కగా ఫైనాన్షియల్గా మీకు ఎంత డబ్బు కావాలన్నా అంత వస్తూ ఉంటుంది. అట్లాగే ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది. అది అందులో ముఖ్యంగా జన్మల్లో శుక్రుడు ఉంటే చేత విలాస వస్తువులు కొనుక్కోవటం లేదా బంగారం వంటి కొనటం అది జరుగుతుంది ఈ రాశి వారికి. తర్వాత జన్మ రవి ఉండటం వల్ల అన్నమాట, రవి వలన కాస్త మీరు చేసేటువంటి వృత్తుల్లో మీ పై అధికారులు కానీ లేదా మీకు పని ఇచ్చేటువంటి వాళ్ళు కానీ వాళ్ళతోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అట్లాగే వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఎక్కువ. దాని నుంచి కాస్త ఆచితూచి అడిగేయండి. జన్మ శుక్రుడు చక్కగా మంచి విందు వినోదాల్లో పోవటానికి, అట్లాగే ఏదన్నా వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇటువంటివన్నీ కూడాను చక్కగా జరుగుతాయి ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులకు ద్వితీయ బృహస్పతి సంచారం వలన, ఏకాదశి శని సంచారం వలన మీకు రావలసినటువంటి డబ్బులు కొంత అందేటువంటి సూచన ఉన్నది. ఇది రావడం వలన అన్నమాట మీరు కాస్త వెసులుబాటు జరిగి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే ఈ వారం ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు చెప్పాను, జన్మ రవటం వలన ఆఫీస్ అసైన్మెంట్స్ లేకుండా చక్కగా కాలం గడపడం చాలా మంచిది. అట్లాగే ఆరోగ్య రీత్యా కూడా అన్నమాట కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎసిడిటీ ప్రాబ్లం ఉండటం, చిన్న చితక దెబ్బలు తగలటం ఇటువంటివి ఉంటాయి. జన్మ రవి కూడాను అంతగా సహకరించదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు జన్మ శుక్రుడు ఉండటం వలన విందు వినోదాల్లో పాల్గొంటారు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటే అవకాశం ఉంది. అట్లాగే ద్వితీయ గురు సంచారం వలన, షష్టమ కేతు సంచారం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యాత్రలు అటువంటివి చేయటం అనేటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు ఇంకా దాదాపుగా పోటీ పరీక్షలు అన్నీ కూడాను ఈ వారంతో అయిపోవచ్చు. దాని నుంచి ఈ వారం ముఖ్యంగా జాగ్రత్తగా చదివి టెన్షన్ పడకుండా పరీక్షలు కనుక రాస్తే ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి యొక్క విద్యార్థులకు. ఇకపోతే జనరల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి, ఖర్చు అవుతుంటాయి, వస్తుంటాయి, ఖర్చు అవుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ అప్పులు చేయకుండా చేసుకోండి. 5వ తారీఖు తర్వాత జన్మ కుజుడు ఇచ్చిన తర్వాత కొంతవరకు మీ ఆర్థిక పరిస్థితి కూడాను కాస్త బెటర్మెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు సూర్యాష్టకం పఠనం చేయటం లేదా ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యుడికి నమస్కార అర్ఘ్యాదులన్నింటినీ సమర్పించటం, అట్లాగే శుక్రుడి యొక్క ప్రీతిగా మహాలక్ష్మి అష్టకం కానీ మహాలక్ష్మి స్తోత్రం కానీ శుక్ర స్తోత్రాలు చదువుకోవటం వల్ల చాలా బెటర్మెంట్గా ఉంటుంది. అట్లాగే విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా కనుక చదువుకున్నట్టయితే రాహు కుజులు ఇద్దరు కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇస్తారని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలం అనే చెప్పచ్చు. ఒక్క డబ్బుల విషయంలో ఖర్చు తగ్గించుకొని ఆనందంగా ముందుకెళ్ళండి. ఈ రాశిలో జన్మించి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడాను జన్మదినోత్సవం జరుపుకునే వాళ్ళకి ఈ వారంలో శుభాకాంక్షలు. అట్లాగే ఈ వారంలో వివాహాది వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వృషభ రాశికి వెళ్దాం. వృషభ రాశి వారికి జన్మలో బృహస్పతి యొక్క సంచారం, పంచమ కేతువు, దశమంలో శని, ఏకాదశంలో రాహు, బుధుడు 6వ తారీఖు వరకు, కుజుడు పూర్తిగా ఈ వారం అంతా కూడాను ఏకాదశంలో ఉంటాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నారు, వాళ్ళకి తోడుగా అన్నమాట
బుధుడు కూడా 5వ తారీఖు నుంచి రాబోతున్నాడు. దానివలన ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మ గురువు ఇన్ని రోజుల నుంచి గురువు వ్యయంలో ఉండటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు, కొంత మాట పట్టింపులు, సోదరులతో ఇబ్బందులు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వాటన్నిటికీ కూడా స్వస్తి పలిపోతున్నారు. కానీ వ్యయంలో ఉన్నటువంటి శుక్ర రవి సంచారం వలన మీకు కాస్త శుక్రుడు కనుక జన్మతః బాగుండకపోయినట్లయితే మీ ఆఫీసులో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగస్తులతో మీకు గొడవలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యయ రవి సంచారం వలన ఆఫీసులో కాస్త ఆచితూచి మాట్లాడండి. పై అధికారులతో కొంచెం జాగ్రత్త అవసరం ఈ వారంలో. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంచారం వలన చెప్పాను కదా, మహిళా ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఇంటి ఆవిడతో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక ఏకాదశంలో నుండి రాహు బుధ కుజులు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా జన్మంలో గురువు కూడా ఉండటం చేత వీళ్ళ యొక్క శుభ ఫలితాల వలన మీకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. అనుకున్న పనులకి ఇంకా ముందర ఈ కార్యక్రమాలు చేద్దాము అనేటువంటి ప్లానింగ్ కూడాను మీరు మొదలు పెట్టుకుంటారు. కాలం చక్కగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యొక్క ఏకాదశంలో ఉన్న దశమంలో ఉన్న రాహు బుధ కుజుల యొక్క అనుగ్రహం వలన రేపు రాబోయే కాలంలో ముఖ్యంగా కొన్ని రోజుల్లో ఈ యొక్క రవి బుధులు కూడాను మీకు జన్మంలోకి వస్తున్నారు. ఆ జన్మంలోకి వచ్చినప్పుడు ఆ బుధాదిత్య బృహస్పతి యోగం చేత త్రిగ్రాహి ఫలితం వలన అనేక శుభ ఫలితాలు పొందబోతున్నారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశిలో వ్యాపారస్తులకి వ్యాపారం బాగానే జరుగుతుంది, చక్కగా ఉంటుంది. ఒక్క వస్త్ర వ్యాపారస్తులకి, బంగారు వ్యాపారస్తులకి కొంత తగ్గుదల ఉండవచ్చు. ముఖ్యంగా మనం ఒక రకంగా చూస్తే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ తక్కువ, వస్త్రాల యొక్క ఇది తగ్గుతుంది. ఇక ముందు కాలంలో మా శుక్రుడు మీ జన్మానికి రాగానే ఈ రాశి యొక్క వ్యాపారస్తులకు వ్యాపారం చక్కగా ఉంటుంది. ఇక విద్యార్థులు శ్రద్ధ వహించి చదువుకోవడం చాలా అవసరం. పూర్తిగా అర్ధరాత్రి దాకా చదువుకొని తెల్లవారుజాము లేవటం కంటే పెందలాడు పడుకొని తెల్లవారుజాము లేచి చదువుకోవటం అలవాటు చేసుకుంటే చక్కగా పరీక్షలు రాయగలుగుతారు. ఇక జనరల్గా చూస్తే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా రోజు సూర్య నమస్కారాలు, మహాలక్ష్మి అష్టక పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు జరుగుతాయి అనేటువంటి చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు వృషభ రాశి వారికి. ఇకపోతే మిథున రాశి. మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు, ఆ తర్వాత నవమంలో శని, దశమంలో రవి బుధ కుజులు, ఏకాదశంలో శుక్రరవులు, రేపు 6వ తారీఖు నుంచి బుధుడు కూడాను ఏకాదశానికి రాబోతున్నాడు. ఈ యొక్క శుభగ్రహాలన్నీ ఒక ఎత్తు. ముఖ్యంగా బృహస్పతి గ్రహం వ్యయంలో ఉండటం చేత మానసికమైన ఆందోళన, సోదరులతోటి కొంచెం మాట తేడాలు రావటం, డబ్బు బాగా ఖర్చు కావటం, మనకి రావాల్సిన డబ్బు సమయంలో అందకపోవటానికి కూడాను కొంతవరకు ఈ బృహస్పతి అడ్డుపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఏకాదశిలో నుండి బుధాదిత్య యోగం మీకు మంచి కలిసి వచ్చేటువంటి కాలం, చక్కగా ముందుకెళ్తారు ఈ రాశి ఉద్యోగస్తులకు అన్నమాట. పని భారం అధికంగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా అధికారులు మన్ననలు పొందుతారు. చక్కగా ఇంట్లో కూడాను ఆనందంగా కుటుంబంతో కాలం గడుపుతారు. సంఘంలో మీరు ఒక మనిషి అనేటువంటి ఒక గుర్తింపు మీకు ఎక్కువగా వస్తుంది వారంలో. ఇకపోతే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలి. బృహస్పతి వ్యయంలో ఉండటం చేత ముఖ్యంగా భాషకు సంబంధించిన తెలుగు, సంస్కృతం, హిందీ ఇటువంటి భాషలు చదివేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చదవాలి. ఇకపోతే ఈ రాశిలో చతుర్థ కేతు సంచారం వల్ల కూడాను అనవసరంగా నిద్ర పట్టకపోవటం, అర్ధరాత్రి దాకా అన్నమాట ఏదో కాలక్షేపాలు చేసి అనవసరంగా వృధా చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి.
కాబట్టి ఏదైనా ఒక పరిమితి తోటి ఖచ్చితంగా మేము 10 గంటలకు పడుకోవాలంటే 10 గంటలకు పడుకోవాలి. ఇంకా నైట్ అవుట్ డ్యూటీలు చేసే వాళ్ళకైతే మనం చెప్పలేము. కానీ మామూలుగా ఉండేటువంటి వాళ్ళు, డే టైం డ్యూటీ చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడున్న గ్రహ పరిస్థితి కూడాను మీకు ఆరోగ్యం మీద కొంత కేతు ప్రభావం ఉండటం వల్ల రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఇకపోతే ఈ రాశి స్త్రీలకు ఏకాదశి శుక్ర సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీలైనంత వరకు మీరు అనేక వస్తువులు కొనేటువంటి అవకాశం, విలాస వస్తువులు, బంగారం ఇటువంటివి కొనేటువంటి అవకాశం, కొత్త బట్టలు కూడా కొనవచ్చు. మీరు అనేకమైనటువంటి బర్త్డే వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి సంఘంలో ఒక రకమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. కానీ సోదరీమణుల మధ్య మాత్రం కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి స్త్రీలు. ఇక విద్యార్థులు జాగ్రత్తగా చదవాలి. పోటీ పరీక్షలు అయిపోవచ్చినాయి. ఈ వారం, వచ్చే వారం కష్టపడితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి కష్టపడి చదవండి. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా అన్నమాట దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్త స్తవం కానీ, కృష్ణాష్టకం కానీ రోజు 8 సార్లు కనుక చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వీలైనంత వరకు గురువారం నాడు 16 సార్లు ఈ స్తోత్రాలు పారాయణ చేయండి. ఏదో ఒకటి వీలైంది. ఏది మీకు వీలుగా లేదు, పనులు ఎక్కువగా ఉన్నాయి, అటువంటిప్పుడు 2 మంచి మిగులబండినటువంటి మామిడి పండు పసుపు రంగులో ఉన్న వాటిని ఒక తాంబూలంలో పెట్టేసి గురువారం నాడు పొద్దున్నే ఒక బ్రాహ్మడికి ఇచ్చి ఆశీస్సులు పొందండి. బృహస్పతి యొక్క అనుగ్రహం పొందుతారు. బృహస్పతి ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడతారంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశి వారు చక్కగా ఆనందంగా కాలం గడుపుతుంటారు. సోదరు జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వారం మిథున రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం, అష్టమంలో శని సంచారం, నవమంలో రాహు బుధ కుజులు, దశమంలో అన్నమాట శుక్రరావులు, 6వ తారీఖు నుంచి బుధుడు కూడా, ఏకాదశంలో బృహస్పతి యొక్క సంచారము. ముఖ్యంగా ఇప్పుడు ఏకాదశంలో మీకు బృహస్పతి యొక్క సంచారం జరగటం వలన ఎన్ని రోజుల నుంచో నిలిచిపోయినటువంటి పనులన్నిటికి కూడాను వేగం పెరుగుతుంది. పనులయ్యేటువంటి అవకాశం దొరుకుతుంది. కొంతవరకు అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఏకాదశ బృహస్పతి అనేక శుభ ఫలితాలు ఇస్తారు. మీకు ఫైనాన్షియల్గా కానీ, సంఘంలో నలుగురితోటి ఇది కానీ, కొత్త వస్తువులు సేకరించడం, ఇటువంటి వాటి అన్నిటికి కూడాను చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో అన్నమాట ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పదోన్నతులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పదోన్నతులు, మంచి ఇంక్రిమెంట్ రావటం, లేదా మీకు మంచి ప్రాజెక్ట్ రావటం, విదేశాలకు ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ కాలం చక్కగా ఉంటుంది. గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. కానీ అష్టమ శని సంచారం బాగలేదు. కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా పఠన చేయటం, వీటి వలన చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారు. ముఖ్యంగా ఈ రాశివారు శని సంచారం వలన పని భారం అధికం కావటం, అనవసరమైన ప్రయాణాలు అనేటువంటివి సూచిస్తూ ఉన్నాయి. దానికి తోడుగా తృతీయ కేతు సంచారం వలన తీర్థయాత్రలు, పుష్కర స్నానానికి పోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడాను శని స్తోత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, ఇంకా బృహస్పతి శుభంగా చేయాలని చెప్పిన దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, ఇవి గనక చేసినట్లయితే ఈ రాశి వారికి ఆనందంగా కాలం గడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. ఇక సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, అట్లాగే సప్తమంలో శని, అష్టమంలో రాహు బుధ కుజుడు, నవమంలో బుధ శుక్ర రవులు, దశమంలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అష్టమ రాహు బుధ కుజులు వీళ్ళ ప్రభావం చేత
కొంత ఆరోగ్యంలో ఇబ్బందులు అనేటువంటివి ఈ రాశి వాళ్ళలో ఎక్కువ మందికి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మూత్ర సంబంధమైనటువంటి యొక్క ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ వారంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీటినన్నిటి నుంచి మీరు అధిగమిస్తే డబ్బు మాత్రం సమయానికి వస్తుంటుంది, ఖర్చు అయిపోతుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్యం గురించి కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవటం కానీ ఇవే సరిపోతాయి ఈ వారం అంతా కూడాను. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంత డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి, కోపాన్ని తగ్గించుకోండి, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అట్లాగే పని వాళ్ళు కూడా సతాయిస్తుంటారు. కొంత సహనంతో వాళ్ళ యొక్క దీన్ని భరించి ముందుకు నడవండి. మీకు అన్నీ శుభంగా ఉంటాయి ఈ వారంలో. ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ గురు సంచారం చాలా వరకు మంచిదే. నవమంలో ఉన్నటువంటి రాహు బుధ కుజుల సంచారం కూడాను మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆనందంగా ధైర్యంగా ముందుకెళ్ళండి. చక్కగా మీ యొక్క పనులను మీరు నిర్వర్తించుకున్నట్లయితే ఈ వారం నుంచి కొంతవరకు ఆరోగ్యంలోనూ మీ యొక్క ఫైనాన్స్ విషయంలో కూడాను నెమ్మదిగా పురోగమిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ పురోగమనం మంచి పురోగమనానికి ప్రారంభమవుతుంది. కాబట్టి కొంత ధైర్యంగా ముందుకు నడవండి. ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యాష్టకం, విష్ణు సహస్రనామం, దుర్గా స్తోత్రాలు చదువుకున్నట్లయితే మీకు అన్ని గ్రహాలు శుభంగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ముందుకెళ్ళగలుగుతారు ఆనందంగా. కన్యారాశి వారికి జన్మంలో కేతువు, షష్టమంలో శని, సప్తమంలో రాహు బుధ కుజులు, అష్టమంలో శుక్ర రవులు, ఆ తర్వాత అన్నమాట 6వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం, నవమంలో బృహస్పతి యొక్క సంచారం. ఇది ఈ వారం మీకు ఉండేటువంటి యొక్క గ్రహస్థితులు. ముఖ్యంగా మీకు మొన్న 1వ తారీఖు నుంచి బృహస్పతి అష్టమం నుంచి నవమానికి వచ్చాడు. మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి, మంచి వార్తలు చెప్పడానికి, పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదరటానికి, ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం అనేటువంటివన్నీ కూడా పట్టుకొని వచ్చాడు గురుడు మీ నవమంలోకి. ఒక్క అష్టమ బుధ శుక్ర రవి సంచారం వలన కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పని భారం అధికంగా ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా అన్నమాట పని భారం ఎక్కువగా ఉంటాం. ఏదన్నా హాయిగా నిద్రపోదామంటే సరిగా నిద్ర పట్టకపోవడం అనేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ వారం కన్యారాశి యొక్క స్త్రీలకి. అయినప్పటికీ కూడాను ఈ సంవత్సరం అంతా కూడాను చాలా బాగా గడవబోతూ ఉంది. ఆ ఆశతోటి కొన్ని రోజులు, ముఖ్యంగా బుధ శుక్ర రవులు అన్నమాట, అష్టమ సంచారం ఎక్కువ రోజులు ఉండదు. వాళ్ళు నవమంలోకి వస్తారు. అయినప్పటికీ కుజుడు కూడా అష్టమంలోకి వస్తాడు. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ నవమ బృహస్పతి యొక్క అనుగ్రహం చేత మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులకు చక్కగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా విషయంలో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను మహాలక్ష్మి అష్టకం, సూర్య నమస్కారం, ఆ తర్వాత విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పిన సరే ఘంటాపదంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి. ఇక తులారాశి వారికి పంచమంలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహు బుధ కుజులు, సప్తమంలో శుక్రరవులు, 6వ తారీఖు నుంచి బుధుడు, ముఖ్యంగా అష్టమ స్థానంలో బృహస్పతి, వ్యయ స్థానంలో కేతువు. ఇది ఈ వారం. అంతేకాకుండా చంద్రుడు వచ్చేసన్నమాట మీకు షష్టమం నుంచి నవమ స్థానం వరకు కూడాను సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ రాశి వారికి కొంత బృహస్పతి అనుకూలంగా లేనప్పటికీ పంచమంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క అనుగ్రహం చేత, షష్టమ రాహు కుజుల చేత, సప్తమంలో ఉన్నటువంటి శుక్ర రవుల వలన
మంచి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి చెప్పే దాంట్లో అనుమానం లేదు. వ్యయకేతు వలన అనవసరంగా ప్రయాణాల్లో ఇబ్బందులు పడటం, సరిగా విశ్రాంతి లేకపోవటం, అట్లాగే పంచమ శని వలన మీరు ప్రారంభించిన పనులన్నీ కూడాను శుభంగా జరగటం, దానికి తోడుగా ఆ యొక్క శనికి తోడుగా అన్నమాట మీకు సప్తమంలో శుక్ర రవుల సంచారం కూడాను ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సంబంధాలు కలిసి రావటం అనేటువంటిది కూడాను ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అష్టమ గురువు ఉన్నప్పటికీ కూడాను మిగతా గ్రహాల ప్రభావం వలన మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా పని భారం కూడా అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా శుక్రుడు యొక్క సంచారం వలన, చంద్ర సంచారం వలన కూడా అన్నమాట మీకు సప్తమంలో సప్తమ చంద్రుడి యొక్క సంచారం వలన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కొన్ని పుట్టినరోజు కార్యక్రమాలకు కానీ లేదా ఇంకేదైనా కార్యక్రమాల్లో కూడాను పాల్గొనే అవకాశం ఉంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి అనుకోకుండా ప్రయాణాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. దీనివల్ల కొంత ఖర్చు అయినప్పటికీ ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు సమంగా ఉంటుంది. వ్యాపారం రావాల్సిన డబ్బు ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని సతాయిస్తూ ఉంటారు. అట్లాగే ఈ రాశి విద్యార్థులు కూడా అన్నమాట శ్రమ పడుతుంటారు, కానీ దానికి తగ్గట్టుగా పరీక్ష రాయటానికి పోయినప్పుడు ఒక 10-15 ప్రశ్నలు బాగా రాసి ఆ తర్వాత ఒక క్వశ్చన్ కనుక రాకపోతే అక్కడనే నీరసపడిపోయేసి మీరన్నమాట పెసిమిజంలోకి, అంటే డిప్రెషన్ లాంటి దాంట్లో పోయేసి మిగతా పరీక్ష అంతా పాస్ చేసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రహస్థితి వలన. దానివల్ల మీరు ధైర్యంగా పరీక్షలు రాయండి, రాని వాటిని వదిలేసి వచ్చిన వాటిని రాసుకుంటూ రండి. దాంతో విజయం మీకు కలుగుతుంది, అందుకు అనుమానం లేదు. సోదర సోదరులతోటి గొడవలు పడకుండా ఉండండి. ముఖ్యంగా ఈ సంవత్సరం పాటు అంటే మే నుంచి మళ్ళీ 2025 మే వరకు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. నగదు రూపకంగా ఇచ్చిన హామీ ఇచ్చిన చాలా ఇబ్బందులు పడతారు ఎటువంటి వారైనా సరే. ముఖ్యంగా అష్టమ గురు సంచారం వలన మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇవ్వటమే మానుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందువలన దాని ప్రకారంగా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి హామీలు కూడా ఉండద్దు. ఆ రకంగా కాలం గడుపుకున్నట్లయితే చక్కగా నడుస్తుంటుంది ఈ యొక్క తులారాశి వారికి. తులారాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ, ఆ తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం, అట్లాగే ఆదిత్య హృదయం లాంటి స్తోత్రం కూడా చదువుకున్నట్టయితే మంచి విజయాలతో ముందుకెళ్తారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టం అంటే 4వ ఇంట్లో శని, పంచమంలో రాహు బుధ కుజులు, షష్టమంలో శుక్రరావులు, 6వ తారీఖు నుంచి బుధుడు కూడా అక్కడికి వస్తున్నాడు. సప్తమ గురు సంచారం, ఏకాదశంలో కేతువు యొక్క సంచారం. మొత్తం మీద అర్ధాష్టమ శని ఇబ్బందులు పెడుతున్నప్పటికి కూడాను పంచమంలో ఉన్నటువంటి రాహు బుధ కుజుల వలన మీరు అన్ని ఇబ్బందుల్ని అధిగమించేసి చాలా మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్నన, అట్లాగే మీరు చేసిన పని చాలా బాగుంది అని మెప్పుదలలు రావటం, లేదా ఎటువంటి అవార్డులైనా రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చాలా మంచి కాలం. పంచమ కుజుడు వాళ్ళకి చాలా శుభ ఫలితాలను ఇస్తారు. అట్లాగే పంచమంలో రాహు ఉండటం చేత కూడాను ఈ రాశిలో ఉండి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నమాట మంచి కలిసి వచ్చేటువంటి కాలం. మీరు ప్రయత్నం చేస్తే మీకు వీసా రావటం అనేటువంటిది చాలా తేలిగ్గా జరుగుతుంది. అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు
ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మీరు ఏదైనా పర్మనెంట్ వీసా కోసమని వాటి కోసం అప్లై చేసినట్లయితే అవి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అందువలన ఒక రకంగా శుభమైన కాలంగానే చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు శనిని ప్రార్థించడం, నీలాంజన సమాభాసం అనేటువంటి శ్లోకం చదువుకోవటం, శనివారం నాడు గోవిందనామాలు చదువుకొని వెంకటేశ్వరకు పిండి దీపం పెట్టడం, ఇటువంటివి చేసినట్టయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గి మంచి శుభఫలితాలను ఇస్తాడు ఆ శనేశ్వర భగవానుడు. అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్ర రవులు కూడా అన్నమాట అంత పెద్ద అనుకూలులు కాదు. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, అట్లాగే విష్ణు సహస్రనామం కూడా పారాయణ కానీ నారాయణ శబ్దం మాత్రమే విన్నా సరే మీకు ఆ యొక్క ఫలితం వచ్చేసి ఆ గ్రహాలను వినడం అంటే ఏదో వింటం కాదు, శ్రద్ధగా దాని మీద మనస్సు కేంద్రీకరించి కనుక విన్నట్లయితే దానివల్ల కూడా ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో ఇంట్లో ఆన్ చేసేసి మన పనులు మనం చేసుకుంటుంటే ఆ టేప్ రికార్డర్ ఏదో లేకపోతే ఏదైనా టీవీలో కానీ దాని వాగుడు అది వాగుతుంటే మనకి ఏ పుణ్యం రాదు. కనీసం చదవలేని వాళ్ళు శ్రద్ధగా విన్నా సరే ఆ యొక్క ఫలితం వస్తుంది. నారాయణ శబ్దమాత్రేనా. కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోండి, వినండి చేతగాని వాళ్ళు. అట్లాగే ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. పంచమ రాహు ఇంకా శుభ ఫలితాలు ఇవ్వడానికి 3 ప్రదక్షిణలు ఉల్టా కూడా చేసేసి అంటే అపసవ్యంగా చేసి నమస్కారం చేసి రండి ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి ఈ వచ్చేటువంటి వైశాఖ మాసం చాలా అనుకూలమైన మాసంగా మారుతుంది. ఎందుకంటే చంద్రుడు ఈ యొక్క విశాఖ నక్షత్రం అంటే మీ రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రంలోకి ఈ యొక్క పౌర్ణమి నాడు చంద్రుడి యొక్క సంచారం జరగబోతుంది. కాబట్టి మీ యొక్క భావి జీవితం ఎంతో ఆనందమయంగా వెన్నెలమయంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇకపోతే ధనుర్రాశి, తృతీయంలో శని యొక్క సంచారం, అర్ధాష్టమం అంటే చతుర్ధనం అన్నమాట, రాహు బుధ కుజులు. ఇక ముఖ్యంగా పంచమంలో బుధ శుక్ర రవులు, షష్టమంలో గురుడు, ఆ తర్వాత దశమంలో కేతువు. ఇది ఈ వారం మీ యొక్క గ్రహ సంచారం. ముఖ్యంగా మీకు రేపు రాబోయే 6వ తారీఖు నుంచి కూడాను మీ పంచమం వృత్తి స్థానంలో త్రిగ్రాహి అంటే 3 గ్రహాలు సంచరించబోతూ ఉన్నాయి. ఆ త్రిగ్రాహిలో ముఖ్యంగా బుధాదిత్య యోగానికి సంబంధించినటువంటి బుధరవులు, దానికి తోడు శుక్రుడు కూడా ఉండటం వలన చాలా శుభం కలగబోతుంది ఈ యొక్క రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ మంచి ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి సమయం. అట్లాగే పంచమంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల విలాసమైన వస్తువులు కొనటం, ఏదైనా యాత్రలు చేసి ఆనందంగా కాలం గడపడం, వస్త్రాదులు కొనుక్కోవటం అనేవి కూడా జరుగుతాయి. పంచమ రవి సంచారం వల్ల ఎప్పటి నుంచో కలవాలన్నటువంటి మిత్రుల్ని బంధువుల్ని కలవటం, అట్లాగే మీ ఆఫీసుల్లో మీ పై అధికారుల చేత మెప్పు పొందటం అనేటువంటివి కూడాను ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటాయి, అసామాన్యంగా ఉంటాయి. అట్లాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి అర్ధాష్టమ కుజ సంచారం వలన, అర్ధాష్టమ రాహు సంచారం వలన అన్నమాట మొన్నటిదాకా మిమ్మల్ని విదేశానికి పంపిస్తాము అనుకున్నటువంటి ఇది సెలెక్ట్ చేసామన్నటువంటి వార్తలు ఇప్పుడు వీలు కాదు అనేటువంటి దుర్వార్తలు కూడా వినేటువంటి దానికి చాలా అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారికి. అట్లాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి 6వ తారీఖు నుంచి బుధుడు పంచమ సంచారం వల్ల అందులో రవితో కూడి ఉండటం చేత ఉద్యోగాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల కూడాను అంత పెద్ద ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడాను కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ధనుర్రాశి వారు. ధనుర్రాశి వారికి ముఖ్యంగా తృతీయ శని సంచారం మంచి యోగమైనటువంటి కాలం, దశమంలో కేతు సంచారం, అట్లాగే మీకు చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానంలో చంద్ర సంచారం కూడా ఉండటం చేత వారం ప్రారంభంలో
కాస్త టెన్షన్లు ఇవి ఉన్నప్పటికి కూడాను వారం గడుస్తున్నప్పటి నుంచి ఈ అమావాస్య వెళ్ళిపోయినప్పటి నుంచి కూడాను చంద్రుడు మంచి స్థానాల్లోకి వచ్చేసేసి మీకు చాలా మనశ్శాంతిని కలుగు చేస్తాడు. అట్లాగే కుటుంబంతో కాలం గడపటం, పిల్లల వలన ఆనందం కలగటం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్రాశి వాళ్ళు అర్ధాష్టమంలో ఉంటే రాహు బుధ కుజుల యొక్క ప్రతికూలతను ఎదుర్కోవటానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రాలు చదువుకోవటం, విష్ణు సహస్రనామం కానీ, ఓం శ్రీరామ జై రామ జై జై రామరామ అని కానీ, లేదా ఏదైనా రాముడి యొక్క ప్రార్థనలు, అట్లాగే సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య ప్రార్థనలు, బృహస్పతి కోసం అని చెప్పినేసనే కొంతవరకు ఏదైనా దక్షిణామూర్తి స్తోత్రం లాంటివి చదువుకోవటం, వారం మొదట్లోనే ఉన్నటువంటి అర్ధాష్టమ చంద్ర సంచారం టెన్షన్ నుంచి బయటపడటానికి చక్కగా శివారాధన చేసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. దానివల్ల మీరు తప్పకుండా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన విధంగా భగవంతుని కనుక ప్రార్థించినట్లయితే మీకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు అన్నమాట పంచమ శుక్ర రవి బుధ సంచారం వల్ల మీరు రాయాలన్నటువంటి పోటీ పరీక్షలు మీకు 9% వస్తుందన్న దగ్గర 9.5, 9.6 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి విద్యార్థులకు. కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకెళ్లాల్సింది. ఈ రాశి వారందరికీ కూడాను శుభం కలగాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ రాశి మకర రాశి వారికి ద్వితీయంలో శని సంచారం, తృతీయ రాహు బుధ కుజులు, అర్ధాష్టమం అంటే చతుర్థంలో శుక్రరవులు, రేపు 6వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం, ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి యొక్క బృహస్పతి సంచారం గమనించదగ్గది. అట్లాగే మీకు నవమంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహ సంచారం వలన ఈ వారం అన్నమాట ముఖ్యంగా ఆరంభమే ఎంతో ఆనందంగా మొదలవుతుంది. మీకు మంచి ఉత్సాహం, ఎక్కడి నుంచో తెలియని ఉత్సాహం వచ్చి అందరితోటి కలుపుగోలుగా ముందుకెళ్తూ సంఘంలో మీరొక ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడతారు. అట్లాగే పంచమ బృహస్పతి సంచారం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరగటం, సోదరులతోటి చక్కగా అనుకూలంగా ఆనందంగా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం, అట్లాగే మీరు చేసేటువంటి వ్యాపారాలు వీటిలో కూడాను డబ్బు రావటం ఖర్చు కావటం జరుగుతూ ఉంటుంది. డబ్బు జాగ్రత్తగా చేసుకోవాలి. అర్ధాష్టమ శుక్ర సంచారం వలన అనవసరంగా స్త్రీలతోటి గొడవలు పెట్టుకోవద్దు. అట్లాగే స్త్రీలు అన్నమాట ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ రవి యొక్క సంచారం కూడాను అంత శుభప్రదమైంది కాదు. కాబట్టి ప్రతిరోజు సూర్య భగవాన్ని ప్రార్థించండి. నమస్కార ప్రియ అర్కః, ఒక్క నమస్కారం చేస్తే చాలు, చేతులు రెండూ పైకెత్తి సూర్యనారాయణ అని చెప్పిన పిలిచామంటే మనకు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ వారం మొత్తం మీద కాలం చక్కగా గడుస్తుంది. డబ్బులు అనుకోకుండా డబ్బులు రావటం, అట్లాగే ఖర్చులు కూడా కావటం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అందుతుంది. వాళ్ళకి ఈ రాశి యొక్క స్త్రీలకు పంచమ గురు సంచారం వలన సంఘంలో గౌరవం ఉంటుంది. కానీ అర్ధాష్టమ శుక్ర బుధ రవి సంచారం వలన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం ఈ యొక్క మకర రాశి వారికి. ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామం, మహాలక్ష్మి అష్టకం, సూర్య నమస్కారాలు, ఇందాక చెప్పాను నమస్కార ప్రియో అర్కః అని చెప్పనేసి చక్కగా రెండు చేతులు పైకెత్తి సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యం పొందండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్కి అర్ధాష్టమ శుక్ర సంచారం వలన షుగర్ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే అసలు రవి ఈ రాశికే అష్టమాధిపతి. ఆ అష్టమాధిపతి అర్ధాష్టమంలో ఉండటం చేత కొంత ఆరోగ్యం మీద తేడా కనిపించేటువంటిగా చేస్తాడు. కళ్ళనొప్పులు కానీ జ్వరం రావటం కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సూర్య ప్రార్థన మారద్దు. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ బృహస్పతి సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది.
తృతీయంలో ఉన్నటువంటి రాహువు, పశ్చిమంలో ఉన్నటువంటి గురువు, నవమంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం చేత ద్వితీయ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం, శని ఏలినాటి శని అయినప్పటికీ కూడాను ఈ శని కూడా అన్నమాట మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఈ వారం మొత్తం మీద బాగుంటుంది, సంపాదిస్తారు, ఖర్చు పెట్టుకుంటారు, ఆనందంగా గడపండి. కానీ స్త్రీలతో గొడవలు లేకుండా ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండండి. చక్కగా ఉంటుంది ఈ మకర రాశి వారికి. కుంభరాశి వారికి జన్మంలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో రాహు బుధ కుజులు, తృతీయంలో శుక్ర రవులు, 6వ తారీఖు నుంచి బుధుడు కూడాను, అర్ధాష్టమం 4వ ఇంట్లో బృహస్పతి, ఆ తర్వాత అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం. ఏదన్నప్పటికీ ఈ రాశి వారికి కాస్త బృహస్పతి బలం అనేటువంటిది మొన్న 1వ తారీఖు నుంచి తగ్గటం మొదలుపెట్టింది. దానివల్ల పని ఒత్తిడి అధికం కావటం, ఆరోగ్య రీత్యా కొంచెం మోకాళ్ళు నొప్పులు ఇటువంటివి రావటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్త అవసరము ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను. అయినప్పటికీ ద్వితీయ భాగ్యస్థానం వంటి రాహు బుధ కుజుల యొక్క సంచారం చేత మంచి శుభ ఫలితాలు పొందబోతున్నారు. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాత ధనం కానీ పితృటువంటి యొక్క ఆస్తి కానీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశి వారు కాస్త కోపం తగ్గించుకొని ప్రశాంతంగా కనుక ఉన్నట్లయితే అందరి మీద ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం మీకు వస్తుంది. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి షార్ట్ టెంపర్నెస్ వలన ఆధిపత్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. కానీ తృతీయంలో ఉన్నటువంటి శుక్ర రవి రాబోయేటువంటి బుధుడి యొక్క సంచారం వలన మీలో కాస్త కోపం తగ్గి చక్కగా నలుగురిలోనూ ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఆధిపత్యం చెలాయించేటువంటి రోజులు వస్తున్నాయి ఈ యొక్క రాశి వాళ్ళకి. అట్లాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ధనం గురించి అంత ఇబ్బంది ఉండదు. కాకపోతే సమయానికి అన్నము, సమయానికి సరిపోయినంత నిద్ర అనేటువంటి తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి సమయం ప్రకారం భోజనం చేయండి, సమయం ప్రకారం విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాదని లేదు. కానీ మనకి గ్రహాల యొక్క స్థితి వలన మన మనసులో అన్నమాట అటువంటి బుద్ధులు పుట్టే సమయానికి అన్నం తినక, సమయానికి నిద్రపోక అనారోగ్యం అనేది తెచ్చుకోవడం అనేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా అర్ధాష్టం బృహస్పతి సంచారం అంత బాగలేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ధనానికి ఇబ్బంది లేదు, వస్తుంటుంది. మీకు సమయానికి అన్నమాట అంది అన్ని ఖర్చుల నుంచి బయటపడుతుంటారు. కొంత ధనం కూడా మిగులుబాటు కూడా ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశివారు అన్నమాట ప్రతిరోజు నీలాంజన సమావాసం వంటి రవి యొక్క శని యొక్క ప్రార్థన, సూర్య నమస్కారం చేసుకోవటం, ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకము, దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదువుకోవటం, అట్లాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని చెప్పిన రామనామం లేదా రాముల వారి యొక్క శ్లోకాలు కానీ ఏవి చదువుకున్నా అష్టమంలో ఉన్నటువంటి కేతు సంచారం వలన ఉండేటువంటి దుష్ఫలితాలు పోయి మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ కుంభరాశి వారికి. చివరి రాశి అయినటువంటి యొక్క మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో రాహు బుధ కుజులు, బుధుడు 6వ తారీఖు వరకు, ఆ తర్వాత ద్వితీయ భాగ్యస్థానంలోకి వస్తాడు. అట్లాగే ద్వితీయంలో శుక్ర రవులు, 6వ తారీఖు నుంచి ద్వితీయ భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం, తృతీయంలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో ఉన్నటువంటి యొక్క కేతు సంచారం, ఆ తర్వాత వ్యయంలో శని సంచారం. అట్లాగే మీ యొక్క రాశి నుంచి చతుర్థ రాశి అయినటువంటి చతుర్థ రాశి అయినటువంటి మిథున రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది ఈ వారం మొదట్లో చక్కగా ఆనందంగా చంద్ర సంచారం వల్ల ఎంతో ఆనందంగా సమయానికి భోజనం చేయటం, మధుర పదార్థాలు తినటం, మీ యొక్క ఇష్టమైనటువంటి యొక్క పదార్థాలు అవి తినటం. అట్లాగే ద్వితీయ భాగ్యస్థానం నుండి శుక్ర రవుల వలన
అనేకమైనటువంటి ప్రజల చేత మన్ననలు పొందటం, చక్కగా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవటం, ఆఫీసులో కూడా అన్నమాట మీ యొక్క పై అధికారులు మెప్పు పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి తృతీయ గురు సంచారం కూడాను కొంతవరకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అట్లాగే సప్తమ కేతు సంచారం, వ్యయంలో శని యొక్క సంచారం బాగలేదు. దీనివల్ల అనుకోకుండా ప్రయాణాలు, ఆ ప్రయాణంలో కాస్త జన్మకుజుడు కావటం వలన కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యరీత్యా తలనొప్పి, ఎసిడిటీ అంటే ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. సమయానికి భోజనం చేయండి, సమయానికి నిద్రపోండి. మీకు కూడా అన్నమాట వ్యయశని సంచారం చేత పని భారం అధికమయ్యి అన్నం తినబుద్ధి పుట్టదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నాన్ని మీరు చక్కగా ఇష్టపడి తినండి, అప్పుడు మీకు అన్నం సహిస్తుంది. అన్నం మీద ఏదో తినాలని తింటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా భోజన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అట్లాగే ద్వితీయంలో శుక్ర రవి సంచారం వలన మీకు రావాల్సిన డబ్బు సమయానికి అందటం, విందు వినోదాల్లో పాల్గొనటం, అటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ద్వితీయ శుక్ర సంచారం వలన కొంత విలాసమైనటువంటి వస్తువులను కూడా కొనేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల కూడా కొంత ఖర్చు కనిపిస్తున్నప్పటికీ దానికి తగ్గట్టుగా ధన సంపాదన కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ రాశి వారికి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకు రాబోయే కాలం చాలా బాగుంది. ఏలినాటి శని ఉన్నప్పటికి కూడాను ప్రజాదరణ చేత చాలా ముందుకు రాగలుగుతారు. మీరేమైనా ఎలక్షన్లో పోటీ చేసినట్టయితే నెగ్గటం కూడాను 100% అని చెప్పడానికి ఎటువంటి అనుమానము లేదు. అట్లాగే ఈ రాశి వారికి ప్రయాణాల వలన కాస్త ధనం ఇబ్బంది అయినప్పటికీ కూడాను ఎప్పటి నుంచో కలవాలనుకున్నటువంటి బంధుమిత్రులను కలవటం, ఆనందంగా గడపడం అనేటువంటిది కూడా జరుగుతుంది ద్వితీయ రవి సంచారం వలన. మొత్తం మీద ఈ వారం అంత యోగదాయకంగా లేకపోయినప్పటికీ యోగంగా ఉంది అనిపిస్తుంది, ఫీల్ గుడ్ లాగా. అట్లా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ప్రతిరోజు కూడాను నీలాంజన సమాభాసం అనేటువంటి యొక్క శని శ్లోకాన్ని చదువుకోవటం, లేదా శనికి సంబంధించిన మరేదైనా ప్రార్థనలు చేయటం, శనివారం నాడు వెంకటేశ్వర వారి యొక్క అర్చన, అట్లాగే మీరన్నమాట ఈ కేతు ఇంకా శుభ ఫలితాలు ఇవ్వడానికి విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి ఎంతో అనుకూలమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎండలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. దాదాపుగా ఒక వారం నుంచి ఎండ భరించలేకపోతున్నారు. వేరే వాళ్ళు చక్కగా వెళ్తూ ఉంటారు, మీకేమిటో వేడి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎండలో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేసి ప్రయాణం చేయండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ప్రతి ఒక్కళ్ళకు కూడాను భగవంతుడి దయ వల్ల అన్ని శుభాలు కలగాలని చెప్పేసి ఆ జగన్మాతను ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ యొక్క కామాక్షి పరదేవతను ప్రార్థిస్తున్నాను. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించమ్మ. సకల జనులు కూడాను నీ బిడ్డలే తల్లి, వాళ్ళందరినీ చక్కగా కాపాడమ్మా జగన్మాత.